మనము ఫేస్ మీద మేకప్ ఎలా అయితే బ్లెండ్ చేస్తామో ఈ కలర్స్ ని కూడా అలాగే బ్లెండ్ చేయాలి. హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్‌లో కొన్ని పిక్చర్స్ పెట్టేసి పెయింటింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే అందరూ కూడా ఈ లేడీ పిక్చర్‌కి ఓట్ వేశారు కదండీ. సో, ఇవాళ మనమైతే ఈ పిక్చర్ వేద్దాము. దానికోసం ఫస్ట్ అయితే మనం పెయింటింగ్స్ తీసుకోవాలి. నేను వాడేవి వచ్చేసి యాక్రిలిక్ కలర్స్ అండి. నాకు ఇవాళ ఈ పిక్చర్‌కి కావాల్సిన కలర్స్ వచ్చేసి వైట్, బ్లాక్, పింక్, గ్రీన్, యెల్లో అండ్ ఆరెంజ్ కూడా కావాలి స్కిన్ కలర్ చేయడానికి. నార్మల్‌గా మనకు అలా కలర్స్ కూడా దొరుకుతాయి. కానీ నా దగ్గర ప్రెజెంట్ లేదు. సో, నేను ప్రిపేర్ చేసి చేస్తానన్నమాట. తర్వాత వచ్చేసి కలర్ టు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు వాటర్లో మనం బ్రష్ క్లీన్ చేసుకోవాలి. సో, బ్రషెస్, వాటర్ అండ్ ఒక క్లాత్ కూడా కావాలి. ఒకవేళ మనం ఆరెంజ్ స్కిన్ కలర్ చేద్దామన్నాం కదా, అలా ఏమైనా కలర్స్ మిక్సింగ్ కావాలనుకుంటే ఇలా మిక్సింగ్ బౌల్ కూడా తీసుకోవాలి. ఇంట్లో మన దగ్గర వేరే ఏమన్నా ఉంటే కూడా అవైనా పర్వాలేదన్నమాట. మనకి ఇవన్నీ కూడా నార్మల్ బిగ్ షాప్స్లో కూడా దొరుకుతాయండి. ఇది వచ్చేసి బౌల్ వచ్చేసి నాకు 30 రూపీస్ అలా పడింది. అండ్ కలర్స్ ఒక్కొక్క బాక్స్ ఒక్కటి వచ్చేసి 25 రూపీస్ పడింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే స్కిన్ కలర్ రెడీ చేసుకుందాము. దానికోసం ఫస్ట్ మనకి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కావాలి. ఆరెంజ్ ఫస్ట్ తీయగానే క్యాప్ ఓపెన్ చేసినాక బ్రష్కి ఫస్ట్ ఒకసారి డిప్ చేశాను. అక్కడనే ఆ కలర్ని వైప్ చేసేసి ఆ బ్రష్కి ఎంతైతే కలర్ వచ్చిందో అంతే వేసుకొని నెక్స్ట్ వైట్ ఫుల్గా వేసుకుంటున్నాను అనమాట. దానివల్ల మనకి స్కిన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ మనము ఫేస్ మీద మేకప్ ఎలా అయితే బ్లెండ్ చేస్తామో ఈ కలర్స్ ని కూడా అలాగే బ్లెండ్ చేయాలండి. లేకపోతే ఎక్కువ వైట్ ఉండిపోతుంది లేదా ఆరెంజ్ ఉండిపోతుంది, అంత స్కిన్ కలర్ రాదనమాట. నీట్గా బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి స్కిన్ కలర్ లాగా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనకైతే స్కిన్ కలర్ రెడీ అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ గా మన స్కిన్ కలర్ లోనే ఉంటుంది. అంటే డాల్స్ లైట్ ఆరెంజ్ లాగా ఫేసెస్ ఎలా ఉంటుందో ఆ కలర్ వస్తుంది అనమాట ఎగ్జాక్ట్ గా. మనం కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ ఈ స్కిన్ కలర్స్ కూడా దొరుకుతాయి. లేదు ఇంట్లోనే చేసుకుంటామంటే ఇంకా బెటర్ అండి. ఇట్లా మంచిగా మనకి ఎంత లైట్ కావాలంటే అంత లైట్ గా, ఎంత డార్క్ కావాలంటే అంత డార్క్ గా వేసుకోవచ్చు. ఈ స్కిన్ కలర్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్ కి ఫిల్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ పిక్చర్ కి ఓన్లీ ఫిల్లింగ్ అండి, మనము వేరే టెక్నిక్ ఏం అవసరం లేదు. కాకపోతే మనము ఇది ఫిల్ చేసేటప్పుడు ఎట్లా పడతారులాగా ఇప్పుడు నేను చేసినది అట్లా చేయొద్దు. కిందికి పైకి కానీ లేదా పైనుంచి కిందికి కానీ అట్లా ఒకేలాగా వేసుకుంటూ వెళ్ళామనుకోండి నీట్గా కనిపిస్తుంది అనమాట ఆ పిక్చర్ కూడా. నేను ఒక షార్ట్ చేయమంటే కూడా చేస్తాను. అది ఎలా పడితే అలా వేస్తే ఎలా వస్తుంది అనేది ఇట్లా బర్సుల్లాగా పైకి లేస్తుంది అనమాట. నేను చూడండి ఎంత తక్కువ కావాలో అంతే యూజ్ చేస్తున్నాను కలర్. మళ్ళీ ఎంత అవసరం ఉందో మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి ఫస్ట్ మిక్స్ చేసిన దానికి సెకండ్ మిక్స్ చేసిన దానికి కూడా తేడా వస్తుందండి. సో మనకి కరెక్ట్ వస్తుందా లేదా, ఒకవేళ వైట్ ఎక్కువైతే కొంచెం ఆరెంజ్ యాడ్ చేయండి, ఆరెంజ్ ఎక్కువైపోతే వైట్ కొంచెం యాడ్ చేసుకొని నీట్గా ప్రిపేర్ చేసుకోండి కలర్స్ అయితే. స్కిన్ కలర్ వచ్చేసి నేను ఫస్ట్ చెప్పాను కదా బ్యాక్ అండ్ హ్యాండ్కి వేస్తున్నాను అనమాట. నెక్ నుంచి కొంచెం కింది వరకు, బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు, లేదా ఫుల్గా ఫిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మనకి కొన్ని క్లాత్స్కి ఇట్లా పీచ్ చేసుకుంటుంది అనమాట మొత్తం ఎంత కలర్ వేసినా కూడా. అప్పుడు ఏం చేయాలంటే వైట్ కలర్ ఏదన్నా వైట్ యాడ్ చేసుకోండి ఎక్కువ శాతం. వైట్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద అది డ్రై అయిపోయిన తర్వాత ఇది యాడ్ చేసామనుకోండి పైకి ఇది బాగా అనిపిస్తుంది. వైట్ ఏం కనపడదు ఎందుకంటే అది లోపల పీచ్ చేసుకుంటుంది కదా, అప్పుడు ఇది బాగా అనిపిస్తుంది. కొంతమంది వాటర్ యాడ్ చేసి కొంచెం డ్రై అయ్యాక కూడా చేస్తారు, ఎందుకంటే కొన్ని క్లాత్లు ఇలా వాటర్ ఉంచుకుంటాయి కదా, దానికోసం అనమాట. హ్యాండ్ వస్తుంది కదా అండి, ఇప్పుడు హ్యాండ్ దగ్గర స్కిన్ కలర్ వేసినాక మధ్యలో ఎందుకు వదిలేసానంటే అక్కడ బ్లౌజ్ కలర్ వేసుకుందామని చెప్పేసి, లేదా మొత్తం నింపేసి అది డ్రై అయ్యాక అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్కిన్ కలర్ నుంచి వేరే కలర్కి వెళ్తాం కదండి. సో బ్రష్ని వాటర్లో క్లీన్ చేసి తర్వాత క్లాత్ మధ్యలో ఇలా పెట్టేసి వస్తామనుకోండి ఆ వాటర్ అంతా కూడా ఈ క్లాత్ పీచేసుకుంటుంది. కాటన్ యూజ్ చేయండి బెటర్, లేదా టిష్యూ అయినా పర్లేదు. నెక్స్ట్ మనము బ్లాక్ కలర్, అంటే నేను ఫస్ట్ స్కిన్ అండ్ బ్లాక్ ఎందుకు వేస్తున్నానంటే మనం ఏదైనా కలర్ మీద ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఏ కలర్ అయితే మనకు డ్రై అవ్వాలో అదే కలర్ వేసుకోండి. అప్పుడు మనకి నెక్స్ట్ ఏ కలర్ అయితే మళ్ళీ అన్ని నింపేసుకొని వచ్చేలోపు ఈ కలర్ డ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు హెయిర్లో నేను ఫ్లవర్స్ పెడదాం అనుకున్నాను, అందుకే ఇక్కడ బ్లాక్ వేస్తున్నాను. నెక్స్ట్ శారీ, బ్లౌజ్ అవన్నీ వేసి వచ్చేలోపు ఇక్కడ ఆ హెయిర్ ఆరిపోతుంది అనమాట బ్లాక్ కలర్. నేను యూట్యూబ్లో పెట్టిన పిక్చర్ వచ్చేసి హెయిర్ థ్రెడ్స్తో కుట్టానండి. ఇక్కడ నార్మల్గా పెయింట్తోనే వేద్దామనేసి వేస్తున్నాను. అదంతా తీసే వరకు లాంగ్ అయిపోతుంది. అయినా హెయిర్ పెట్టడం ఆల్మోస్ట్ అందరికి వచ్చు. నార్మల్గా థ్రెడ్స్ కట్ చేసి ఆ థ్రెడ్స్ని ఈ హెయిర్ కింద నుంచి క్లాత్ నుంచి తీసేసి అల్లుకోవడమే. ఒక కలర్ వేయడం అయిపోగానే ఇప్పటికప్పటికి కలర్స్ క్యాప్ అయితే పెట్టుకోండి, ఒలికిపోతే పెద్ద రామాయణం వల్ల.
అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని లేదా మిక్సింగ్ బౌల్లో కొంచెం కొంచెం కలర్ తీసుకొని అలా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శారీకి పింక్ వేసుకుందామండి. సేమ్ నేను ఎలా అయితే యూట్యూబ్లో పోస్ట్ చేశానో పిక్చర్ ఆల్మోస్ట్ అదే వేస్తున్నాను నేను. ఓన్లీ హెయిర్ ఫ్లవర్స్ అవి ఒకటే చేంజ్ అండి. ఫ్లవర్స్కి వచ్చేసి రోజ్ నాట్స్ వేసుకున్నాను అండ్ పైన హెయిర్ వచ్చేసి హెయిర్ థ్రెడ్స్తో కొట్టుకున్నాను అంతే. ఇక్కడ మాత్రం డైరెక్ట్ పెయింట్ వేస్తున్నాను. ఎప్పుడు అదే లుక్ కాదు కదా, ఈ లుక్ కూడా ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టుగా ఒకటైతే క్రియేట్ చేస్తున్నాను. ఇలా కూడా లేదు అలా కూడా కావాలంటే అది ఎలా కుట్టుకోవాలో కూడా నేనైతే వీడియో ఎవరన్నా ఫుల్ వీడియో చూసి ఈ మాటలు విని అడిగితే షూర్గా నేను చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. సో ఇక్కడ మనము శారీకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పింక్ కావాలో అదనమాట. అక్కడ కింద వదిలేసింది వచ్చేసి బ్లౌజ్ కలర్ వస్తుంది. నేను ఫస్ట్ అయితే ఎప్పుడైనా కూడా అవుట్ సైడ్ ఎక్కడి వరకు వేయాలో అక్కడ వరకు పెట్టేస్తాను. ఎప్పుడైనా మనం డ్రాయింగ్లో కూడా అంతే కదండి, అవుట్లైన్ వేసేసిన తర్వాత రూపంలో ఫిల్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, మొత్తం మన డ్రాయింగ్లో మనం స్కూల్స్లో ఎలా వేసామో సేమ్ పెయింటింగ్ కూడా. కాకపోతే ఈ పెయింటింగ్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. 2 కలర్స్ని బ్లెండ్ చేయడము, డిఫరెంట్గా షేడ్స్ అని అలా ఇలా ఉంటాయి. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి. ఇలాంటివి ఓన్లీ కంప్లీట్గా ఫిల్లింగ్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ హ్యాండ్కి బెడ్షీట్స్ దేని మీదైనా కూడా వేసుకోవచ్చు. అందుకే నేను ఓన్లీ ఫస్ట్ ఫిల్లింగ్దే చూపిస్తున్నాను. అయినా మీరు కూడా ఇదే అడిగారు, ఈజీగా ఉంటుంది అనుకున్నారా, మరి మీకు నచ్చి అడిగారా నాకు తెలీదు. చాలామంది ఓట్ వేశారు, అందుకే ఇదే చూపిస్తున్నాను ఇవాళ. పై నుంచి కిందికి వేస్తున్నాను పింక్. ఈ మెథడ్స్ చూడండి, మెయిన్గా చూసి ఇది ఫాలో అవ్వండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. కలర్స్ని ఎప్పటికప్పుడు యూజ్ చేసేటప్పుడు మెయిన్గా షేక్ చేసుకోండి. ఇది చెప్పడం మర్చిపోయిన స్టార్టింగ్లో. అండ్ క్యాప్కి వస్తుంది కదా కలర్, దాంతోనే యూజ్ చేసుకోవడానికి చూడండి. మనం ఇందులో వేస్తే కలర్ అంతా వేస్ట్ అవుతుంది. ఊరికే వెళ్ళి తెచ్చుకుని బాగా తప్పించుకోవడానికి ఇలా యూజ్ చేస్తాను నేను, వేస్ట్ చేయొద్దని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి నేను బ్లౌజ్కి వేస్తున్నాను అనమాట. బ్లౌజ్కి అండ్ కింద బ్యాక్ సైడ్ కొంచెం కనిపిస్తుంది కదండి శారీ, మనం బయట కొంగు అంటాం కదా, కొంగుని ముంగటికి గుంజుకున్నా కూడా కొంచెం కనిపిస్తుంది కాబట్టి అది ఇక్కడ వేస్తున్నాను అనమాట. గ్రీన్ కలర్ మనము ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు అండి, మన క్లాత్ బట్టి. నేనైతే ఇక్కడ సాఫ్ట్ కాటన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. మొన్న గ్రీన్ కలర్ దాని మీద వేరే శారీ మీద వేశాను. ఇవాళ మీరు అడిగారు కాబట్టి ప్రాక్టీస్ చేయడానికైతే సాఫ్ట్ కాటన్ తీసుకోండి, బాగుంటుంది, నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం హ్యాండ్స్ అండ్ బ్యాక్ వేసేసాను గ్రీన్కి. ఆ లోపు మనకి స్కిన్ కలర్ అండ్ హెయిర్ 2 ఆరిపోతాయి అన్నమాట. అక్కడ మనము ఇంకొంచెం వేరే చెప్పాను కదా ఫ్లవర్స్ అండ్ హెయిర్ వేద్దామని చెప్పేసి. లేదు మనకు కొప్పు లాగానే అంటే అక్కడ వరకు కూడా అడ్జస్ట్ చేయొచ్చు, లేదా కిందికి హెయిర్ అంటే కిందికి హెయిర్ కూడా వేయొచ్చు. సో ఇక్కడ కొంచెం బ్లౌజ్ ఎక్కువ వేసేసాను నేను. సో దాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి. అక్కడ నుంచి అక్కడ వరకు పింక్ వేసుకున్నాం అనుకోండి, సెట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఓన్లీ హెయిర్ బై మాత్రం వేసాను. హెయిర్ కిందికి వస్తుంది కదా, అది నేను ఫస్ట్ చిన్నగా వేసాను హెయిర్, కానీ ఇది అంత సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకే కానీ బెటర్ అండి, ఇట్లా ఫస్ట్ చిన్నగా వేసేసుకోండి, తర్వాత ఆ మధ్యలో మొత్తం ఫిల్ చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి కొంచెం రబ్బర్ పెట్టి వదిలేసాం కదా హెయిర్, ఆ లుక్ కోసం కొంచెం షేడ్ చేస్తున్నాను. మనం కలర్ ఇందాక వేసినట్టు కాదు, ఇది కొంచెం ఇట్లా రఫ్గా గుంజాలన్నమాట. కొంచెం కలర్ పెట్టుకొని ఎక్కువ గుంజాలి. మధ్యలో వేసాక మరీ హెయిర్ చిన్నగా అనిపిస్తుంది కదా, అందుకే హెయిర్ షేప్లో పెట్టేసి నీట్గా కొంచెం బాగా ఒత్తుగా వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా అమ్మాయిలకి పిక్చర్స్ ఏమైనా వేసినప్పుడు హెయిర్ ఒత్తుగా ఉంటే బాగుంటుంది, అందుకే ఇక్కడ నేను ఒత్తుగా వేసాను అనమాట. పైన హెయిర్లో కలర్ ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే మీకు మళ్ళీ కూడా రీకలర్ వేయొచ్చండి. తర్వాత వైట్తోని నేను ఇక్కడ మళ్ళీ పూల్ లాగా కొంచెం డెకరేటివ్గా ఉంటుంది, పూలు పెట్టినట్టు ఉంటాయి అని చెప్పేసి అలా వైట్ కలర్తో పెట్టాను. కింద రబ్బర్ బ్యాండ్ కూడా వైటే యూజ్ చేశాను చూడండి. కిందికి ఇట్లా పెట్టాను దీనికి కూడా, కాకపోతే అంత కనపడట్లేదు అనమాట స్కిన్ కలర్ మీద వైట్. అందుకనేసి నేను ఆరెంజ్ వేద్దామని చెప్పేసి కనకంబరాలు, పైన వచ్చేసి మల్లె పువ్వులు, కింద వచ్చేసి కనకంబరాలు లాగా పెడుతున్నాను అనమాట. ఇక్కడ పైన 2 లేయర్స్ పెట్టాను. 1 లేయర్ పెట్టినప్పుడు అంత లుక్ అనిపించలేదు నాకే, అందుకే 2 లేయర్స్ పెట్టాను. చూడండి వైట్ సెట్ అవ్వట్లేదని ఇక్కడ నేనైతే మళ్ళీ ఆరెంజ్ కలర్ పెడుతున్నాను అనమాట. ఇది కూడా ఫస్ట్ 1-2 లైన్స్ పెట్టాను, తర్వాత బ్లెండ్ చేసినట్టుగా మళ్ళీ దాని మీద ప్రెస్ చేసేసాను.
ఆ కలర్ మీదే. సో అది డిఫరెంట్గా లుక్ నిజంగానే పెట్టినట్టుగా కనపడుతుంది అనమాట. మీకు ఎలా కనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇంకా ఇంతే అండి మనది పెయింటింగ్ వచ్చేసి. కింద హెయిర్ మళ్ళీ ఒకసారి అంత చిన్నగా ఉండదు కదా, సో అందుకని కొంచెం మళ్ళీ కిందికి గుంచినట్టు చేశాను వైట్ రబ్బర్ బ్యాండ్. హెయిర్ అయితే నిజమైన హెయిర్ లానే కనిపిస్తుందండి. థ్రెడ్స్తో వేసిన పెయింటింగ్ వేసిన సేమ్ ఉంది. మీకు ఎలా లుక్ కావాలనుకుంటే అలా వేయండి. బ్లాక్ కలర్ వచ్చేసి నేను అవుట్లైన్ లాగా వేస్తున్నాను చూడండి. మనం శారీ ఇట్లా పైకి గుంజినప్పుడు కొంచెం ఇట్లా మడతల్లాగా వస్తుంది కదా, సో ఆ లుక్ కోసం బ్లాక్ తీసుకొని లైట్గా ఇట్లా షేడ్ చేయండి అక్కడక్కడ శారీ మీద, అంటే బ్యాక్ సైడ్ పింక్ దాని మీద. మీకైతే నిజమైన మడతలు వచ్చినట్టుగా అట్లా కనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ వచ్చేసి నేను బ్లాక్ కలర్తోని ఫిల్ చేశాను. అటు సైడ్ వచ్చేసి 3D అవుట్లైనర్స్ దొరుకుతాయి మనకి. గ్లిటర్ అవుట్లైన్ దొరుకుతుంది అండ్ గోల్డ్ కలర్ది కూడా దొరుకుతుంది. రెండిట్లలో ఏదైనా ఒకటి యూజ్ చేసి చేసుకోండి. చూడండి ఇట్లా మనము లైన్స్ లైట్ గీసుకున్నాం అనుకోండి, సేమ్ శారీ మడతలు వచ్చినట్టుగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ 3D గ్లిటర్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే అది ఏంటంటే కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఇది ఈ వెదర్కి అయితే ఇంకా ఇప్పుడు మార్నింగ్ వేస్తే ఈవినింగ్ డ్రై అవుతుంది అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి థ్రెడ్స్ తో కుట్టింది, అక్కడ వచ్చేసి వైట్ వచ్చేసి పెయింటింగ్ అండి. రెండిట్లో మీకు ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో ఏంటి అండి, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.